బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ పీసీసీ చీఫ్ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన జగన్ తో భేటీ కాగా చేరికకు అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన అధికారికంగా వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ సమక్షంలో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున సింగనమల నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శైలజానాథ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడడంతో పొలిటికల్ గా క్రియాశీలకంగా ఉండలేకపోయారు. శైలజానాథ్ వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. గత కొన్నాళ్లుగా వైసీపీతో ఆయనకు సంబంధాలు పెరుగుతుండటంతో చివరకు అధికార పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చేరిక వైసీపీకి మరింత బలం చేకూర్చనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాయలసీమ రాజకీయాల్లో శైలజానాథ్ కు ఉన్న అనుభవం, ఆయన అనుచర బలం వైసీపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక కష్ట సమయంలో వైసీపీ గూటికి చేరుతున్న శైలజానాథ్ కి జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారో చూడాలి. మనం చూస్తున్నాం. ఇక ఏపీ మాజీ పీసీసీ చీఫ్ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, శైలజానాథ్ వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? ఇప్పటికే డాక్టర్ సాకే శైలజానాథ్ అమరావతి చేరుకున్నారు. నిన్నటి రోజే ఆయన జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కలిపి ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీలోకి చేరుతున్నట్లుగా కూడా దాదాపు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మరి కాసేపట్లో ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ప్రధానంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఎస్సీ రిజర్వ్ గా ఉన్న సింగనమల్ల నుంచి వరుసగా కూడా ఆయన 2 సార్లు ఇక్కడ గెలిచారు. వైఎస్ హయాంలో కూడా తొలిసారిగా ఆయన కేబినెట్ లో కూడా చాలా చురుగ్గా కీలక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా మంత్రివర్గంలో ఆయనకు చోటు లభించింది. మరి వైఎస్ బ్యాచ్ గా ముద్ర ఉన్నటువంటి శైలజానాథ్ మరి కాంగ్రెస్ వాదిగా మారిపోయినప్పటికీ కూడా 2 సార్లు మంత్రిగా పనిచేసి ఆయన పిసిసి అధ్యక్ష పదవిని కూడా ఆయనకు కాంగ్రెస్ పార్టీలో మరి వరించింది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా ఆయన అనేక పదవులు కూడా అనుభవించారు. ఎన్నికల సమయంలో కూడా పలు రాష్ట్రాలకి కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇన్ఛార్జీలుగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కూడా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన అనుకోకుండా ఆ పదవికి దూరం కావడము, తర్వాత కొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉండడము, స్తబ్దతగా ఉంటూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పేసి కూడా విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరమైన కారణాల వల్ల ఆయన తెలుగుదేశం పార్టీలోకి రాలేకపోయారు. అయితే ఇప్పుడు మరి వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన సింగనమల నుంచి సారథ్యం వహించనున్నారు. మరి ఆయన ముందు నుంచి కూడా ఆయన సింగనమల నియోజకవర్గానికి చెందిన వారే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని ఖచ్చితంగా సింగనమల నియోజకవర్గానికి తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే జగన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇవాళ ఆయన జగన్ ఆధ్వర్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. మరి ఇప్పటికే కూడా ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆయనకు అనుచరులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పోవాలని చెప్పేసి చాలా సార్లు కూడా ఒత్తిడి చేశారు. మరి రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో కొంత కన్ఫ్యూజన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన రాలేకపోయారు. అయితే ఆయన ముందుగా ఊహించారో ఏమో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, భవిష్యత్తు బాగుంటుంది అని ఊహించారో ఏమో. మరి అది తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకున్నప్పటికీ ఇక్కడ పరిస్థితులు అనుకూలించకపోవడము, తర్వాత కొంతకాలం స్తబ్దతగా ఉండడంతో ఇప్పుడు కీలకంగా సింగనమల నియోజకవర్గానికి పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన అనుచరులు అందరూ కూడా కొంత మేరకు ఇటీవల కాలంలో బాగా ఒత్తిడి తీసుకురావడము,
ప్రస్తుతం సింగనమల నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఈ శైలజానాథ్ అయితే కంపల్సరీగా ఖచ్చితంగా సూటబుల్ పర్సన్ అనే ఉద్దేశంతోనే ఆయన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరి తీసుకెళ్తున్నారు. మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జొన్నలగడ్డ పద్మావతి కూడా ప్రస్తుతం ఆమె స్తబ్దతగా కొంతకాలం నుంచి కూడా ఆమె ఉన్నారు. ఎన్నికల 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆమెకు ఇక్కడ సింగనమల నుంచి పోటీ చేసే అవకాశం లేకపోవడం కారణంగా ఆమె ఎన్నికల తర్వాత కూడా ఆమె స్తబ్దతగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వీరాంజనేయులు ఆయన కూడా ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కొనసాగలేకపోతున్నారు. ఇక్కడ మరి పార్టీకి సారథ్యం వహించలేకపోతున్నారు, పార్టీని నడపలేకపోతున్నారు అనే ఒక ఉద్దేశంతోనే శైలజానాథ్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే జొన్నలగడ్డ పద్మావతి భర్త మరి సాంబశివారెడ్డి కూడా కొంత జగన్కి అనుకూలంగా సన్నిహితుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన కొంతకాలం నుంచి కూడా సింగనమల రాజకీయాలకి కొద్దిగా ఆయన కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈసారి ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తాను, మరి నా భార్య పోటీ చేయదు, ఇంకా రాజకీయాలకి ఆమె రాదు అనే సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా ఆయన మరి బైబర్గేషన్ అయితే ఖచ్చితంగా అనంతపురం రూరల్ నుంచి ఆయన పోటీ చేయాలనేది ఆలోచన ఉండటము, ఇక్కడ సింగనమల ఎస్సీ రిజర్వ్ కావడంతో మరి శైలజానాథ్ని ఇక్కడికి తీసుకొస్తే బాగుంటుంది అని పార్టీలో కొంతమంది కీలక నేతలు అందరూ కూడా ఇచ్చే పార్టీ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి సలహా మేరకే ఇప్పుడు శైలజానాథ్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు. మరి కాసేపట్లో జగన్ పార్టీలోకి ఆయన్ని ఆహ్వానించనున్నారు. మరి ఈ మేరకు ఆయన చాలా కీలకంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో కీలకంగా పని చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. సునీత. రైట్ రామాంజనేయులు, థ్యాంక్ యూ. ఇక ఏపీ మాజీ పీసీసీ చీఫ్ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆయన జగన్ తో భేటీ కాగా చేరికకు అధినేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆయన అధికారికంగా వైసీపీలో చేరేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాసేపట్లో తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ సమక్షంలో శైలజానాథ్ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సింగనమల నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శైలజానాథ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీన పడడంతో పొలిటికల్ గా క్రియాశీలకంగా ఉండలేకపోయారు. శైలజానాథ్ వైఎస్ కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. గత కొన్నేళ్లుగా వైసీపీతో ఆయనకు సంబంధాలు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.